తిరిగేసాం. సూపర్ ఉంది. ఇటలీ దేశానికి స్వాగతం సుస్వాగతం. ఎంత సిగ్గేస్తుందంటే కానీ అవి కళ్ళతో చూస్తేనే అందం. నిజంగానే ఏం అందం. ఎంత ప్రపంచానికి వెలుగులు నింపి బయోస్కోప్ని కనిపెట్టి మత ఛాందస్సవాదుల చేతిలో గుడ్డివాడైన మన గెలీలియో పుట్టింది ఈ పిసా నగరంలోనే. అతను కనిపెట్టిన సామాన్లన్నీ ఈ మ్యూజియంలోనే ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. 9 రోజులు కష్టపడి 70,000 రూపాయలు ఖర్చు పెట్టి తీశాను. డబ్బులు రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు చూస్తే అదే 10,000. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేన్స్. ఫ్రాన్స్ దేశం మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు మనం మమ్మీయ పాస్తా రాస్తా ఇటలీ పోతున్నాం. ఇటలీ అందాలు చూడబోతున్నాం. 8 గంటల జర్నీ, 3 ట్రైన్లు మారాలి. లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను. మామూలుగా ఉండదన్నమాట. ఇంకా ఇటలీ అందాలు మీకు చూపించబోతున్నాను. 50,000 లైకులు కావాలి. ఇంకా రోమన్ సామ్రాజ్యాల్ని అబ్బో ఒకటేటి ఇంకా అద్భుతం, మహా అద్భుతాలు మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో టు ఇటలీ. లాభం, ఒక ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు 2వ ట్రైన్ పట్టుకొని వెళ్ళాలి. వెల్కమ్ టు ఇటలీ అండి. ఇది 2వ ట్రైన్. ఇది పట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్ళాక ఇంకో 3వ ట్రైన్ తీసుకోవాలి ముచ్చటగా. మొత్తానికి ముచ్చటగా 2వ ట్రైన్ కూడా దిగిపోయాము. ఇప్పుడు మనం గినోవా అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ షిప్పులు తయారవుతాయి. ఇదిగో గినోవా, ఇదిగో అదే గినోవా. షిప్పులు తయారవుతాయి ఇక్కడ గినోవాలో. అదిగోండి రోమా అని ఉంది. రోమా అంటే ఇదే. ఈ ట్రైనే వెళ్తుంది రోమాకి. మొత్తానికి 3వ ట్రైన్ కూడా అయిపోయిందండి. వచ్చేసాము మనం పిసా నగరానికి, ఇటలీ దేశానికి. వెల్కమ్ టు ఇటలీ. సో మీరు చూస్తున్నారు కదా, పిసా రైల్వే స్టేషన్ ఇది చాలా పెద్దది అనమాట. సో మనం ఇప్పుడు రోమన్ సామ్రాజ్యాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రోమ్ నగరాన్ని, పిసాని, చిన్న వాటికన్ దేశాన్ని, అబ్బో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మన హాస్టల్ ఇదిగో క్యూ ఉంది ఏకంగా. ఇల్లుని చూసి వెళ్ళాలని చూడాలంటారు. హాస్టల్ని చూసి బ్యాక్ ప్యాకర్ యొక్క, మాలాంటి ట్రావెలర్ యొక్క భవిష్యత్తుని చెప్పచ్చు. భలే ఉంది, చాలా బాగుంది. ఈ అమ్మ మనకి విండో కూడా ఉంది. ఆ విండో నుంచి అంతా చూడవచ్చు. సవక మామూలుగా మామూలుగా లేదు రేట్లు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పిసా. అందరూ ఎలా ఉన్నారు? సో పిసా నగరానికి వస్తాము. పిసా టవర్ దగ్గరికి వస్తాం. ఈ టవర్ ఎందుకు ఉందో చరిత్ర చెప్తాను. ఇంకో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. నా యూట్యూబ్ 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ వీడియో ఇదేనండి. పిసా టవర్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఈ వీడియోకి 50,000 లైకులు కావాలి. అండ్ మొత్తం ఈ పిసా టవర్ని, మొత్తం ఈ పిసా నగరాన్ని అందంగా మీకు చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్. నో ఎక్కడికి అది ఇది. సో ఈ పిసా టవర్ యొక్క చరిత్ర చూసుకుంటా అండి, ఇది ప్రపంచపు 7 వింతల్లో ఒక వింత. ఏది ఇప్పుడు వింతలు కాదు, పాత వింతల్లో ఒక వింత. సో ఇది ఎవరు కట్టాడో ఎవరికి తెలియదు. కాకపోతే ఇది భూకంపాలు వచ్చేటప్పుడు అప్పుడులో మొత్తం ఈ పిసా నగరంలో అన్ని బిల్డింగ్లు కూలిపోయాయి. కానీ ఇది ఒక్క బిల్డింగ్ అలాగ ఉందో. దానికి గల కారణం ఏంటంటే ఇది ఎంతైతే ఎత్తులో ఉందో దానికి సగం ఎత్తు భూమిలోని పాతేరనమాట. ఇది పునాదులు గట్టిగా వేశారు. అందుకే పునాదులు బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది అంటారు. అదే తీరు అనమాట. పునాదులు బాగుండడం వల్ల, ఇది చెత్తడి నేల అవ్వడం వల్ల ఏమైందంటే మొత్తం భూమి కంపించేటప్పుడు అదంతా కూరుకుపోయి ఇసుక దీన్ని ఇలా నించోబెట్టింది. సో అది వంగి ఉండడానికి గల కారణం అయితే అది. మామూలుగా స్ట్రైట్గానే కట్టారు. తర్వాత భూకంపాల వల్ల అది వంగిపోయింది. చరిత్ర అయితే ఇది. ఇక్కడ మీరు ఆర్టిస్టులు చూసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్స్ పెడతారనమాట. మీరు చూసుకోవచ్చు, చేతులు ఆపినట్లు. అది అంత అందంగా ఉన్నారమ్మా. మీరు చాలా బాగున్నారు బుజ్జిగాన. అదిగా భలే ఉన్నారే. అందరూ ఆర్టిస్టులు చేతులు గట్టా పెడతారు. అదిగా చేతులు, కాళ్ళు. ఎంత అందంగా ఉన్నారమ్మా మీరు. బుజ్జులు. ఎవరి పిల్లనో నువ్వు బుజ్జి అంటే మీరు తప్పించినా కూడా తప్పురా. అది అంటే అందాన్ని పొగడంలో తప్పు లేదండి విషయం. చూసుకుంటే డ్రోన్ ఎగరయ్యొద్దని చెప్పారు. సింబల్ ఉంది. ప్రపంచ వింతల దగ్గర ఎలాంటి సింబల్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ వింతలు కదా, ఒక్క బొక్కలో డ్రోన్ వల్ల పాడైపోతాయి అని చెప్పి. కానీ నేను చేస్తానంటే దూరం వెళ్ళి కొంచెం సందుకెళ్ళి ఆ సందులో నుంచి
నేను ఎగరేసేస్తాను. కానీ ఇప్పుడు ఎగరేయలేడానికి మరి కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్ ఉంది, ఇది దీని పైనుంచి ఎయిర్పోర్ట్ వెళ్తున్నది. సో లాక్ వేసేసారు. ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఇంకా అసలు నువ్వు ఎక్కడి నుంచి ఎగరేయలేవు, డ్రోన్ ఎగరదు, లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిజ్జా టవర్ పైకి ఎక్కి చూడబోతున్నాం. ఏంటంటే ఎన్ని యాంగిల్ ఉన్నాయి ఈ పిజ్జా నగరానికి, ఈ పిజ్జా టవర్కి అన్ని యాంగిల్లోని మీకు ఈ పిజ్జా టవర్ని చూపించడమే లక్ష్యం. పిజ్జా టవర్ లోపలికి వెళ్ళిపోతున్నాము. మామూలుగా ఉండదు, కుడికాలు ముందు పెట్టుకోవాలని విషయం మామూలు కాదు. మన వల్ల ఈ టవర్ ఉంగిపోకూడదు, ఇంకా నిలబడాలి గట్టిగా. మీరు చూసుకుంటే టవర్ అయితే ఇది పైన ఇలాగుంది, ఇదిగో ఇది జారిపోతుంది, వంగిపోయింది కదా మొత్తం జారుడు. బాగుందే సూపరు. సందులు ఇంత ఉన్నాయి, చిన్న సందులు, ఒకటే వెళ్ళడానికి వీలుంది, ఇద్దరు వెళ్ళాలి మళ్ళీ తప్పదు. అప్పుల్లో అంటే అలా కట్టారు. హలో ఎంత చిన్న చిన్న సందులు, అమ్మ అమ్మ తగిలిసాయి నాయనా. రాముడు రామా, తప్పు జరిగిపోయింది. చిన్న సందులు ఉంటే ఇదే బాధ, గుద్దేసుకుంటారు అమ్మాయిలును అబ్బాయిలును. నాకు తెలిసి మనోడు అందుకే కట్టి ఉంటాడు, ఆడు అలాగే అందుకే కట్టి ఉంటాడు. పైకి వచ్చాము ఎక్కేసి, మామూలుగా లేదు. డ్రోన్ ఎగరేయలేనందుకు లొకేషన్ అయితే బాగుంది, చాలా బాగుంది. అందగతలు వెనకాతలు బోలు మంది ఉన్నారు, మామూలుగా లేరు. సో సాయంత్రం ఈ గంటలు మోగుతాయి, మీకు చూపిస్తాను పెద్ద గంటలు ఎంత నా అంత ఉన్నాయి. ఇవి ఈవినింగ్ మోగుతాయి. అంతే కదండి, పైనుంచి పిజ్జా టవరు, కిందని ఎంత బాగుందో కదా, సూపర్ ఉంది. మొత్తం అంతా క్యాథడ్రల్, అది జనాలు చూడండి చీమల్లాగా ఉన్నారు. ఆ రోజుల్లోనే ఏసీని బాగా ఏసీఓరీలు ఉండి చూడండి ఎలా వస్తుందో. కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురావు వేమన. మన పెద్దలు ఏమన్నారు, యాత్రకి వెళ్ళి పాత్ర కొనమన్నారు. ఎవరికి కొనమన్నారు? సబ్స్క్రైబర్స్కి. సో మన పెద్దలు చెప్పినట్లు ఇది తీసుకుందాం. పిజ్జా టవర్ అని ఉంది, పిజ్జా టవర్ ఎదురుగానే. సో మొత్తాన్ని టీషర్ట్ తీసుకున్నాను, సేమ్ పించు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే, ఇండియా వచ్చాక ఇస్తాను. రాకపోతే అంటే ఎందుకు శుభం పలకండి, ఇండియా వచ్చాక ఇస్తాను. 5 సంవత్సరాల టీషర్ట్లు ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే శత్రు దుర్భేద్యమైన రక్షణ వలయం. ఆ పిజ్జా టవర్కి, ఆ చర్చికి, ఆ గోపురానికి, ఆ తెరకథలో బంగ్లాకి, మొత్తం ఈ 5 ప్రాపర్టీస్కి శత్రు దుర్భేద్యమైన 3 కిలోమీటర్ల రక్షణ వలయం ఉన్నది. గోడ ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు, కానీ గంట సేపు పడుతుంది నడాలంటే, అంత పెద్ద గోడ. బాగుందండి. ఇప్పుడు రోడ్డుకి అయితే మొత్తం అంతా తిరిగేసాం, సూపర్ ఉంది ఇదంతా లొకేషన్. నైట్ టైం కూడా బాగుంటుంది పిజ్జా టవర్ చూడడానికి, చాలా అందంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పిజ్జా. సో ఈ పిజ్జా నగరం నుంచి ఫ్లోరెన్స్ అని చెప్పి 100 కిలోమీటర్ల దూరంలో ఒక నగరం ఉన్నది. చాలా అందమైన నగరం, గొప్ప నగరం, మహానగరం. సో ఆ నగరాన్ని ఒక రౌండ్ వేసుకుని తర్వాత ఇక్కడ నుంచి ఇంకో నగరానికి అయితే వెళ్దాం రేపు. ఓకే, ఈ పిజ్జా నగరం స్టేషన్ చాలా పెద్దది, ఎందుకంటే పిజ్జా ఫేమస్ కదా, పెద్ద ప్లాట్ఫామ్ అనమాట, చాలా ట్రైన్లు. దానికి తోడు నా హాస్టల్లోని నాకు గడిచిన 5 రోజుల నుంచి నిద్రలేదు, ఎందుకంటే హాస్టల్ ఎదురుగానే స్టేషను, రోడ్డు, ఫ్లైట్స్, ట్రైన్ బోల్ ట్రైన్లు వెళ్తూనే ఉన్నాయి. బెడ్ అదిరిపోయి నిద్రలేదు, గడిచిన 5 రోజుల నుంచి నిద్రలేదు. నా కళ్ళు ముఖం చూడండి మొత్తం ఆడిపోయింది. రేపు అర్జెంటుగా మంచి హోటల్ తీసుకొని నిద్రపోతే చచ్చిపోతాను నేను. చూసుకుంటే కరెక్ట్గా 1 అవర్ జర్నీ అనమాట, రాను పోను. ఇప్పుడు పొద్దున్నే అయింది, ఇప్పుడు వెళ్ళి మొత్తం రాత్రి ఊరంతా ఎక్స్ప్లోర్ చేసుకొని రాత్రికి తిరిగి వచ్చేస్తాను రిటర్న్ టికెట్. ఎవరప్పుడు డబ్బులు పోయినా శుభ్రానికి మటుకు బాగుంటుంది, శుభ్రంగా ఉంటాయి. సో ఈ ఫ్లోరెన్స్ నగరంలో మొట్టమొదటి ఫేమస్ లొకేషన్ ఇది అనమాట, క్యాథడ్రల్, పెద్ద చర్చ్ అనమాట. యాక్చువల్గా మనకి క్షేత్రాలు, గుళ్ళు, పుణ్యక్షేత్రాలు ఎలాగుంటాయి, వీళ్ళకి చర్చిలు, బసిలికాలు, క్యాథడ్రల్ అని ఉంటాయి. శాంతా మారియా క్యాథడ్రల్ అనమాట, చాలా పెద్దది, లోపల కూడా చాలా బాగుంటుంది. ఓకే, బాగుంది, పక్షులన్నీ తింటున్నాయి. ఈ అమ్మ ఈ చర్చి దగ్గర తాబేళ్ళు ఎందుకున్నాయో తెలుసా? తాబేళ్ళు భావి తరాలకి ఈ సమాచారాన్ని ఎక్కువ రోజులు బతుకుతాయి కదా, మనమంటే 100 సంవత్సరాలు, అవి 1000 సంవత్సరాలు బతుకుతాయి కాబట్టి భావితరాలకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి, సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పి చైనాలోని వాళ్ళు పాటిస్తున్నారు, వీళ్ళు పాటిస్తున్నారు. క్రైస్తవం, ఇస్లాం ఎవరైనాకైనా
పద్ధతే. నగరంలో ఎలా గుర్రాల్లో తిరుగుతున్నారో ఇప్పుడు వీళ్ళు కూడా అలా గుర్రాల్లో తిరుగుతున్నారు. బాగుంది, సూపరే, చాలా బాగుంది. ఇప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడా లేని వింత వంతెన బ్రిడ్జ్ను చూపించబోతున్నాను. వంతెన బ్రిడ్జ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వంతెన చాలా ఫేమస్ అనమాట. ఈ వంతెన ఎందుకు ఎంత ఫేమస్ అంటే మీకు చూపిస్తాను చూడండి. ఎందుకు ఎంతమంది అంటే మాకు వంతెన మీద ఇల్లులు ఉంటాయి. అదిగోండి ఆ వంతెన మీద ఇల్లులు, అదిగోండి అక్కడ చూసారా వంతెన మీద ఇల్లులు కనబడుతున్నాయా మీకు? అదిగోండి అదిగో అదిగో అదే వంతెన మీద ఇల్లులు. వంతెన అయితే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం అది చూద్దాం. ఓకే, మనం అలా వచ్చాం కదండి, బంగారు దుకాణాలు అన్నీ దాటుకుంటూ. అదిగోండి వంతెన అయిపోయింది. వంతెన ఇల్లులు, రెస్టారెంట్లు, షాపులు. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. అదిగో అదిగో అందాలు చూడండి దగ్గరలోని. అదిగో అదిగో చూడండి, ఇదిగోండి అదిగో అక్కడ అందం చూసారా, చూసే ఉండి ఉంటారు. అదిగో అదిగో వంతెన ఎలా ఉందంటే వంతెన, కానీ బరువు ఎక్కువైపోతే కూలిపోతుందని భయం. ఎక్కువ జనం వచ్చారండి, వంతెన కదా చెక్కతో కట్టింది కదా, ఎక్కడ కూలిపోతుందని భయం. అదిగోండి అది మొత్తం అంతవరకు బాగుంది. కానీ బ్రిడ్జ్ చుట్టూ బంగారు దుకాణాలేనండి, అన్ని బంగారం దుకాణాలే. మొత్తం బ్రిడ్జ్ అంతా బంగారం దుకాణాలే. ఇదిగో మొత్తం బంగారమే, అంతా బంగారు దుకాణాలే. అన్నీ 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 కోటలాగా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎంత పెద్దది ఉందిరా బాబోయ్. ఓడి అమ్మ ఒక 10,000 మంది పట్టొచ్చు సత్రంలాగా ఉంది. సో నేను ఎంత దూరం వచ్చింది దీనికోసమనండి. ప్రపంచానికి వెలుగులు నింపి టెలిస్కోప్ని కనిపెట్టిన గెలీలియో సైంటిస్టు, మ్యూజియము. గెలీలియో పుట్టింది పేజా నగరంలోనే. అతను మ్యూజియం, అతను వాడిన పరికరాలు, తయారు చేసిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సైన్స్ స్టూడెంట్స్కే కాదు పిల్లలందరికీ చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప సైంటిస్ట్ని మత ఛాందసవాదులు, మరి ఆ రోజుల్లో అంటే మతమే కదా ఉండేది, రాజ్యమే లేదు. ఈ మత ఛాందసవాదులు గుడ్డివాడిని చేసేశారు. పాపం ప్రపంచానికి వెలుగులు అందించిన మన గెలీలియోని గుడ్డివాడిని చేశారు. లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చూద్దాం, రికార్డ్ చేయడం అవ్వదన్నారు, చూద్దాం ఎలాగొకలా ట్రై చేద్దాం. ఓకే, ఆ రోజుల్లో ఆయన వాడిన పరికరాలన్నీ అదిగోండి కొలసాలు గెలీలియో గారి ఫోటో. ఆ తర్వాత అది చాలా ఇంపార్టెంట్ అది వాడిన పరికరాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ రోజుల్లో గ్లోబులు, అవి మిషన్లు, టైం మిషన్లు అన్నీ ఆయన కనిపెట్టింది. పెద్ద గ్లోబు మిషన్ కన్నా అన్నీ ఉంటాయి, టైం మిషన్ టైప్లో మిషన్. అదిగో ఎన్ని గ్లోబులు ఆ రోజుల్లో ఆయన చూసుకొని అలా గ్లోబులు తయారు చేసేవారు. గ్లోబుల్లో ఇలా గ్రహాలు ఉన్నాయనేసి అన్నీ. బాగుంది, చాలా బాగుంది, సూపర్. గెలీలియో గారు కాంపస్ బాక్స్, ఇదిగోండి ఇవి ఉండేవి అండ్ కాంపస్ బాక్స్లో గెలీలియో గారు. అదిగో ఇది కాదండి, ఇంకా చాలా కొనుగొన్నారు ఆయన, చాలా వెరైటీ కొనుగొన్నారు. ఆయన ఎన్నో రకాల టెలిస్కోప్లు, అన్నీ పాల పొంతలు చూడటానికి అన్నిటికీ. ఫ్లోరెన్స్ నగరం చాలా బాగుందండి. ఎందుకంటే పేజా నగరంలో అదొక్క పేజాయే ఉంది, పేజా టవర్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. కానీ ఫ్లోరెన్స్ నగరం చూడడానికి చాలా అందంగా ఉంది, చాలా ప్రసిద్ధిగాంచిన నగరం ఇది. గుడ్ మార్నింగ్ అండి. పేజాలో ముచ్చటగా 7వ రోజు వదిలేసి వెళ్ళిపోతున్నాను. నిన్న రాత్రి నేను ట్రైన్ మిస్ అయిపోయాను, ఎందుకంటే ఫుడ్ వీడియో చేశాను, ట్రైన్ మిస్ అయిపోయింది. 90 రోజులు యూరోప్ యాత్ర తర్వాత ఫుడ్ వీడియో ఇస్తాను, అద్భుతంగా ఉంటుంది. అయితే మొత్తం యూరోప్లో ఉన్న అన్ని దేశాలతో ఒక వీడియో పెడుతున్నాను. ఇప్పుడు మనం అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ స్పాట్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఈ 7 రోజులు నాకు నిద్ర లేదు, రనగాన ధ్వనులు చెప్పాను కదా. ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా ఒక హోటల్లో ఏదో తీసుకొని 2 రోజులు పడుకోకపోతే నేను మళ్ళీ మనిషిని అవ్వను. లెట్స్ గో టు అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ స్పాట్. వచ్చామండి లాస్ట్ పేజెస్ సెంట్రల్కి. అదిగో లాస్ట్ పేజియా సెంట్రల్. ఇక్కడ నుంచి మనం మొత్తం లొకేషన్కి అయితే వెళ్ళాలి. అదిగో హాస్టల్ తీసుకుందాం అనుకున్నాను 3 రోజులకి. 3 రోజులకి కలిపి 20,000 ఉంది. ఈ చిన్న రూము 30,000కి అమ్ముతున్నారు. ఓన్లీ నిద్ర అలగో లేదు కదా అని చెప్పి రూమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు అంతా లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాస్ పేజా అనే ఊర్లో ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అర్జున్ రెడ్డి లొకేషన్ అయిన సింకో టెర్రా అంటే 5 ప్రదేశాలని, సింకో అంటే 5 కదా స్పానిష్లోని. సో సింకో టెర్రాకి అయితే వెళ్తున్నాము. సో అది చూసుకున్నాక మనం వెనక్కి వచ్చి రేపు 9వ రోజు, ముచ్చటగా 8వ రోజు, 9వ రోజు ఈ సిటీని అయితే చూసుకొని వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. 9 రోజుల వీడియో మీరు చూడబోతారు. ఓకే, 5 ఊర్లు అద్భుతంగా ఉంటాయి. 5 ఊర్లో డ్రోన్ ఎగరేయడం కష్టం, కానీ ప్రకృతి సహకరించాలి. గాలి ఎక్కువ ఉంటుంది, సముద్రం ఒడ్డును కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. 50,000 లైక్లు అయ్యో లేదో చూసి లైక్ అయితే చేయండి వీడియోకి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ 5 ఊర్లు మనం వెళ్ళాలి. మాంటోరోస్, ఈ 5 ఊర్లు ఒక్కొక్క ఊరు చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ మొట్టమొదటి ఊరు వచ్చేసి మాంటిరీసో బీచ్ అనమాట. ఇది మాంటిరీలో అండి.
సో ఇది బీచ్ అనమాట. ఈ బీచ్ తర్వాత అన్ని మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. వెనకాతల అందాలు మామూలుగా లేవు. బట్టలు లేకుండా ఎండను ఎంజాయ్ చేస్తున్నారు. యూరోప్లో ఎండ రావడం కష్టం కదా. అద్భుతమైన లొకేషన్ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. ఓకే, అందాలు మామూలుగా లేవు. ఒక్కొక్కరితోని బడి అమ్మ బీచ్లు ఆహా మామూలుగా లేదు. నేను ఎలాగే ఉండిపోతాను. పద్ధతిగా బీచ్లన్నీ ఒక్కొక్క చెడ్డీని ఒక్కొక్క బిగినీని మీకు రికార్డ్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ వాళ్ళందరూ నన్ను సైతంలా చూస్తున్నారు. మేమందరం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తే ఇది ఎవరు కెమెరాలతో మమ్మల్ని చూపిస్తున్నారు అనేసి. అసలు నిజంగా ఎంత సిగ్గేస్తుందంటే, కానీ అవి కళ్ళతో చూస్తేనే అందం. నిజంగానే ఏం అందం, ఎంత బాగుంటాయో కదా చెడ్డీలు బికినీలను తెల్లగా. బాబా అద్భుతాలే అద్భుతాలు. కానీ ఒక్కొక్క చెడ్డీని మీకు చూపించాలని ఉంది కోరిక, కానీ ఏడ్ చేస్తాను అంతే కర్మ. సో ఈ ఊరు మాంటీరూస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో ఊరికి వెళ్దాం ట్రైన్ ఎక్కి. ఓకే, ఈ 5 ఊర్లో రెండో ఊరు వచ్చేసి వెరనాజ్జా అండి. వెరనాజ్జా చూస్తున్నారు కదా. వెరనాజ్జా లేని ప్రజలు ఎక్కడికే వచ్చినట్లు ఉన్నారు. చూసుకోవచ్చు ఎంత ఉందో క్యూ. తిరుపతి దేవస్థానం లాగా. గుళ్ళకి మనం ఎలాగెళ్తాము అలా ఉన్నాయి. వీళ్ళకి ఇవే గుళ్ళు కదా, బీచ్లో గుళ్ళు. లొకేషన్ కూడా చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. క్లియర్ వాటర్, బీచ్లు, బికినీలు, కొండలు ఎక్కడం, కొండలు దిగడం బాగుంది. సూపర్ ఉంది. లొకేషన్ అయితే అద్భుతంగా ఉందండి, అనిపించింది. ఇదిగో అన్ని లొకేషన్లోనూ డ్రోన్ ఎగరేద్దాం. 5 లొకేషన్లో మీకు ఏది డ్రోన్ షాట్ నచ్చింది, ఏ ప్రదేశం నచ్చిందో మర్చిపోకుండా చెప్పండి. ఊరు పేర్లతో సహా ఇస్తున్నాను. చాలా చాలా బాగుంది. వెదర్ బాగుంది కాబట్టి లొకేషన్లు కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఈ వెరజానా అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఊరు వెళ్దాం. సో ముచ్చటగా మూడో ప్రదేశం వచ్చేసి కొరింగలా అనమాట. ఇది ఎలా ఉందో చూద్దాం. డ్రోన్ కూడా ఎగరేద్దాం. చూసుకుంటే అది అయిపోయింది. వెర్జినా అయిపోయింది. కొరింగలా వచ్చింది. దీని తర్వాత మొరనొరల రమొంగిలా ఉంది. అది మ్యాప్. కొరింగలా మామూలు విషయం కాదంటే, కొండ పైకి ఎక్కాలి. అందుకే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. అండ్ బాగా మామూలుగా లేదు, దోలు తీరిపోతుంది. ఒక ఐస్ క్రీమ్ తినుకుంటూ కొండ ఎక్కేద్దాం. బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. వచ్చాను కొండ మీదకి. మళ్ళీ ఇక్కడ కూడా తిరుపతి క్యూఏ దేవస్థానాలు మొత్తం. యూరోప్ అంతా ఒక పుణ్యక్షేత్రంలో తయారైంది ప్రతి మనుషులతో. చిన్న చిన్న సందులతో జనం ఎలా వెళ్తున్నారో ఇది ఈ ఊరు. ఇది మటుకు నాకు చితాక్ అయిపోయింది. మూడో లొకేషన్ మటుకు మామూలుగా లేదు అనిపించింది నాకు. అయ్యి మమ్మ ఎండ మామూలుగా లేదు. దానితో ఎక్కి తొక్కాలి. బాగుంది. పోనీ వచ్చినందుకు కొంచెం ఫలితం దక్కింది. వ్యూ బాగుంటుందండి అని అన్నారు అందరూ. అబ్బాబ్బాబ్బాబ్బా ప్రభువా, ఎండతో మామూలుగా అబ్బా ఏముందరు అన్వేష. బాగుందండి. ఇలా సూపర్. సీవ్యూ అన్నందుకు సూపర్. సీవ్యూ బాగుంది వ్యూ. అదిగోండి అద్భుతమే. అద్భుతం అండి. సూపర్. బాగుంది, చాలా బాగుంది. అదిగో సూపర్. సో ఇప్పుడు 4వ ప్రదేశంకి వెళ్దాం. ఈ 4వ ప్రదేశం పేరు వచ్చేసి మనురోలా. చాలా బాగుంటుందని అన్నారు, ఎందుకంటే ఫోటోలో చాలా బాగుంది. ఇది చూసుకొని లాస్ట్ 5వ ప్రదేశం చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. వీళ్ళు హృదయాలు చూపించుకుంటూ ఆ ఎండకు తట్టుకోలేక, అందుకే ఎండాకాలంలోనే యూరోప్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉండడానికి గల కారణం అదే. వీళ్ళు హృదయాలు చూపిస్తారు, చలికాలంలో కప్పేసుకుంటారు, అప్పుడు రారు చూడడానికి. పెద్ద జాతర అవి తెలియదు కానీ అలాగే ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఏదో జాతరలాగే. ఏటి జనం ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఎండతోని.
జంపింగ్లు చేసేస్తుండ్రు గుంటలు అంతా. ఓ చెడ్డీలు చూడండి ఎన్ని ఉన్నాయో. గెంతుతున్నారు ఇక్కడ నుంచి, ఇక్కడ ఈ అమ్మాయి అక్కడ అమ్మాయి. గెంతండి అమ్మ, గెంతండి గెంతండి. బికినీలు మామూలుగా లేవు. ఈ అమ్మ మటుకు కలర్ఫుల్గా భలే ఉంది. బికినీలతోని చెడ్డీలతోని భలేగా ఉంది. అవసరం మరి మామూలుగా లేదు. రాళ్ళండి ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి. ఏదో సున్నపురాలలాగా ఉన్నాయి కదా. అదిగో స్టోన్స్ అవిని వెరైటీగా ఉన్నాయి. జంప్ చెయ్యమ్మా బంగారం. అదిగో జంప్. ఇల్లు చూడండి గెంతు జంపింగ్. లవ్ జంప్ బాయ్. జంప్ బ్రావో నో. ఎన్ని మంది జంప్ చేస్తున్నారా? జంప్ చేయలేక మంది పడుకున్నారు అక్కడ స్నానాలు చేసేసి. ఇలాగొచ్చి చూడండి అన్ని మంది మొత్తం షెడ్యూల్ అన్నీ ఇప్పుకొని పడుకున్నారు అదమ్మ. బాగుందండి. సింకోటెర్రాలోనే 4వ లొకేషన్ మటుకు అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ లొకేషన్ ఒకటి ఉంది, అది చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇది అయిపోయింది 4వ లొకేషన్. 5వ లొకేషన్కి వెళ్దాం. ఓకే, లాస్ట్ బట్ నాట్ లిస్ట్ 5వ ప్రదేశం వచ్చేసి రియో మగ్గిరియో అట. రియో మంగిరియో నోడో తిరగట్లేదు కానీ చూసుకొని కాఫీ తాక్కొని వెళ్ళిపోదాం. తలనొప్పి వస్తుంది పొద్దు నుంచి. మొత్తం అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది, టైం 6 అవుతుంది. 5వ ప్రదేశం చాలా బాగుంది. ఇది కూడా ఒక వెరైటీగా ఉంది. బోట్లు ఇది డౌన్కి వెళ్తున్న కొద్ది సముద్రం ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. లాస్ట్ లొకేషన్ ఎరగదీసింది కదా అన్వేష్ బాబు. లాస్ట్ లొకేషన్ ఎలాగుందో అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది రంగురంగులుగానే. సూర్యుడు అటు సైడ్ ఉంటే ఇంకా బాగుండు. ఎనీవే డ్రోన్ ఎగరేసి దుకాణం సర్దేద్దాం. ఎలా ఉందండి వీడియో? మొత్తానికి ఇది 9 రోజుల వీడియో అండి, కష్టపడి తీశాను. 9 రోజులు అంటే ఇది మొత్తం ఇప్పుడు మీరు చూసిన వీడియోని ఒక రోజులో కొట్టేయచ్చండి. ఏముంది, అక్కడ అరగంట పిజ్జా టవర్లో చూపించి ఆ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి అయిపోయింది. కానీ అలా కాదు మీరు చూసుకుంటే ఖర్చుతో కూడుకున్నది. నాకు ఈ ఊర్లో ఒక్క రోజుకే 10,000 రూపాయలు అవుతుంది. సిచ్యువేషన్ అలా ఉంది. నిన్న మీరు చూసిన సింకోటెర్రా కూడా అది ఆ లొకేషను ఒక దగ్గర ఎండ వచ్చింది, ఎండ పోయింది. సో అక్కడ వాతావరణం కూడా సహకరించట్లేదు. సో ఒకరోజు ఎండ ఉంటే 2 రోజులు మబ్బులు ఉంటున్నాయి. నీడలోని మబ్బులోని వర్షంలోని మనం యూరప్ పోయి అందం కనబడదు. ఎంత బాగుంది వీడియోలు, ఎంత బాగా వచ్చాయి సినిమాటిక్గా. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని ఖర్చుతో కూడుకున్నవి, సమయంతో కూడుకున్నవి, కష్టపడి తీసినవి, సినిమాటిక్ టైప్లో మనకి కంటెంట్ రావాలంటే టైం పడుతుంది. డ్రోన్ నేను 5 లొకేషన్లు ఎగరేసాను. అది అవుతుందా 5 లొకేషన్లు డ్రోన్ అంటే మాటలు అనుకున్నారు ఎగరేయడం ఎంత కష్టం యూరప్లో ఎగరేయడం అంటే. ఇప్పుడు ఆ పిజ్జా టవర్ దగ్గర టైం ల్యాప్స్ ఉందంటే 3-4 గంటల ఫోన్ వదిలేయాలి ఎండలోని. రోజు పోయినట్లే కదా. సో అలాగా ఒక ప్రదేశాన్ని అందంగా చూపించాలని కక్షతో ఉన్నాను నేను. అంత బాగా యూరప్ అంత అందంగా ఉంటుంది. అందులోనూ ఏంటంటే కొట్టే తెచ్చి అంటే ఇప్పుడు యూరప్ ఒక లొకేషన్ దగ్గర ఆగిపోయి ఒక అరగంట చూపించామంటే ఆ తర్వాత లొకేషన్ మీకు బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే చిన్న దేశాలు అన్నీ పక్కన ఉంటాయి. యూరప్ని ఇలాగే వెళ్ళాలి. ఎందుకంటే గంటల తరబడి రోజుల తరబడి తీసిన వీడియోలు ఉన్నాయి యూరప్. ఎవరో బోర్ కొట్టేస్తుంది. అందం అలా వచ్చి అలాగ వెళ్ళాలి. అలాగైతేనే యూరప్ అందంగా ఉంటుంది. ఎందుకంటే లొకేషన్స్ అలా మారుతూ ఉంటాయి కాబట్టి, ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. రాబోయే వీడియోలు ఇంకా అందంగా ఉంటాయి. చాలా అద్భుతంగా మిలాను, తర్వాత వెన్నీసు, నెపోలి, రోమ్ నగరం, వాటికన్ నగరం, ఇంకా అద్భుతాలన్నీ రాబోతున్నాయి లైన్గా. ఇటలీ పెద్దది, సంస్కృతి సాంప్రదాయాలతో బాగుంటుంది కాబట్టి ఇటాలియన్ సామ్రాజ్యాల్ని, రోమన్ సామ్రాజ్యాలని అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, ఉంటాను బాబాయ్. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు లాస్ పేజా, ఇటలీ నుంచి. జై హింద్.